హలో అండి. టుడేస్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ దోస. దోస ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక కప్పు మినపప్పుకి 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. రైస్ వచ్చేసి బయట మనకి దోస రైస్ అని దొరుకుతుంది. అది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 గ్లాసుల రేషన్ రైస్ కానీ, మన నార్మల్ రైస్ సోనా మసూరి రైస్ ఉంటాయి కదా! అవి వేసుకోవచ్చు. దాని తర్వాతకొచ్చేసి ఒక కప్పు ఇడ్లీ రైస్ కూడా మనకి మార్కెట్స్‌లో దొరుకుతుంది. అది వేసుకోవాలి. అండ్ అలాగే పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకొని 2-3 టైమ్స్ మంచి వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాతకి మన డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసేసి సోక్ చేసుకోవాలి ఒక 6 అవర్స్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్‌లో ఒక హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకొని క్లీన్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్నా సరిపోతుంది పిండి పట్టుకునే ముందు. పిండి పట్టిన తర్వాతకి ఒక 8 అవర్స్ పాటు ఫర్మెంటేషన్‌కి ఉంచాలి. ఫర్మెంట్ అయిన ఫుడ్ తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మార్నింగ్ మనకెంత పిండి కావాలో అంత పిండి ఇంకొక బౌల్‌లోకి తీసుకొని మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కన్సిస్టెన్సీకి సరిపోయినట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం దోస వేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ప్యాన్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయినప్పుడు మాత్రమే దోసలు మంచిగా వస్తాయి. హీట్ అయిన తర్వాతకి ఒక్కసారి వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసి మంచిగా ఒకసారి కాటన్ క్లాత్ తోటి తుడిచేసుకున్న తర్వాత దోస వేసుకుంటే దోస అనేది చాలా బాగా వస్తుంది. ఈ టిప్ అనేది కంపల్సరీ ట్రై చేయండి. వాటర్ స్ప్రింకిల్ చేసి వాటర్ని మొత్తము క్లాత్తో తుడిచేసిన తర్వాతకి దోస కనుక వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. నేను వచ్చేసి ఆయిల్కి బదులుగా గీనే యూస్ చేస్తాను దోస రోస్ట్ చేసుకోవడానికి. సో గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాను. మనం ఎలాంటి దోసలైనా వేసుకోవచ్చు. ఎగ్ దోస, నార్మల్ దోస, ఆనియన్ దోస, క్యారెట్ దోస, ఏ దోసలైనా కానీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.